మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం గురుగారు. గురుగారు, ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్ళైన జంట విరహ వేదన అనుభవించాల్సిన సమయం అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చింది అంటారు? కొత్త అల్లుడు అత్తగారు ఒకే గడప దాటకూడదు, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండకూడదు అని ఇలాంటివి వింటూ వస్తున్నాము. సో దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటారు గురుగారు? అసలు తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అయితే ఈ ఆచారాలు, వ్యవహారాదులు ఇవన్నీ కూడా పూర్వపు పద్ధతులను అనుసరించి ఆచరణలో పెట్టినటువంటి సాంప్రదాయాలు మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఇవన్నీ కూడా పూర్వ పద్ధతి చెప్తాను, ఎందుకు పెట్టారు అన్నదానికి ఒక నిర్వచనం చెప్తాను. అయితే అప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం, అప్పుడున్నటువంటి వ్యవహార శైలి ప్రకారం ఆ సాంప్రదాయం అనేటటువంటిది ఆ కాలంలో ఎందుకు ఆచరించడం జరిగిందంటే, ఆషాఢ మాసము అనేటటువంటి మాసం దేనికి ప్రతీక అంటే రైతులకు చాలా ప్రతీక. ఈ రైతులకు పూర్వకాలంలో ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, ఇలా బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసే చాలా తక్కువ శాతం అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం వ్యవసాయదారులే ఎక్కువగా ఉండేటటువంటి, అంటే 90% వ్యవసాయదారులు ఉండేవారు, 10% వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. అయితే ఈ యొక్క సమయాలలో ఎవరైతే, అది కూడా ఆషాఢ మాసంలో ఎందుకు ఇలా పెట్టారంటే, ఎవరైతే వివాహమైనటువంటి కొత్త జంట ఉంటుందో ఆ కొత్త జంట ఇంట్లో భార్య భర్తలు కలిసి ఉండాలనేటువంటి ప్రేమ అనురాగం పెరిగిపోతుంది. భార్య మత్తులో పడిపోయి, భార్య ప్రేమలో పడిపోయి ఎక్కడ పనికి దూరం అవుతాడో, ఎక్కడికి పొలానికి వెళ్లకుండా ఉంటాడో అనేటటువంటి ఒక భయం ద్వారా ఈ ఆషాఢ మాసంలో ఇద్దరు కలవకూడదు. ఒకవేళ కలిసినా కూడా దాని సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, ఆషాఢ మాసంలో కలిస్తే ఒక 1 monthకి 2 monthsకి ప్రెగ్నెన్సీ వస్తుంది. మళ్ళీ డెలివరీ ఎప్పుడు అవుతుంది? వేసవి కాలం, అత్యంత ఎండలు ఉన్నప్పుడు అవుతుంది. ఇప్పుడు ఆషాఢ మాసంలో ప్రెగ్నెన్సీ కనుక అయితే వేసవి కాలంలో డెలివరీ అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది అప్పుడు ఉన్నటువంటి తరహాలో ఎండాకాలం అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బంది అవుతుంది, డెలివరీ ఏదైనా ప్రసవం ఏదైనా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఒక సూచిక ద్వారా కూడా ఆషాఢ మాసంలో అల్లుడు అలాగే కోడలు ఒక దగ్గర ఉండకూడదు. అలా ఉన్నట్టయితే ఇబ్బంది అవుతుంది. అలా అత్తా కోడలు ఒక దగ్గర ఉండొద్దు, అలాగే అల్లుడు అలాగే ఈ ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉండకూడదని శాస్త్రము. అలాగే ఒక ఇంట్లో గనక ఉన్నట్టయితే ఏమవుతుంది అని అంటే గనక, భార్య కొంగు పట్టుకొని తిరిగితే ఒకవేళ అత్తా కోడలకు గొడవ అవుతుందేమో, ఇలాంటి ఒక ఆలోచనలు కూడా మొదలవుతాయి. ఎందుకంటే అయ్యో పొలానికి వెళ్లకుండా, పనికి వెళ్లకుండా ఎప్పుడు భార్య చుట్టూ పెట్టి తిరుగుతున్నాడు, భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడని అంటే కన్న తల్లికి ఎలాగైనా కోపం వస్తుంది, లేదా ఈర్ష అసూయ ద్వేషం అనేది పెరిగిపోతుంది ఆటోమేటిక్లీ సైంటిఫిక్ రీజన్గా. కాబట్టి అలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి మన పూర్వీకులు ఈ పద్ధతిని ఎక్కువగా ఆచరణ పెట్టడం జరిగింది. అది పూర్వ పద్ధతి. అప్పుడు ఆషాఢ మాసంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే వేసవి కాలంలో డెలివరీ అయ్యే సూచనలు ఉన్నాయి, మళ్ళీ ఎండలు మండిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి అనే ఒక పద్ధతి ఒకటి పెట్టారు. అలాగే ఈ మాసంలో గనక ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క వారాహి గుప్త నవరాత్రులు జరుగుతాయి. వారాహి నవరాత్రులు కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతాయి. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రుల సమయంలో గనక భార్యాభర్తలు రమించినా కలిసినా అది కూడా ఒక దోషంగా పరిగణించబడతాం. కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచన చేసి, ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ చెప్పడానికి అవకాశం ఉండదు. కొన్ని శాస్త్ర నియమాలు ఎట్లా ఉంటాయంటే, ఏదైనా చెప్పారంటే అది శాసనమే అంతే, ఇక దాన్ని మార్చడం కానీ చేర్చడం కానీ ఏమీ ఉండదు. కాబట్టి ఇది ఒక శాసనంలా పెట్టేశారు. కాబట్టి దీన్ని మార్చడానికి కుదరదు. కాబట్టి ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఒక దగ్గర ఉండకూడదు. అలాగే భర్త అనేటటువంటి వాడు పొలం పనులకు వెళ్తాడు. కాబట్టి ఇంకోటి, ఆషాఢ మాసం వర్షాలు అధికంగా కురిసేటటువంటి సమయం. ఈ సమయంలో పొలంలో నాట్లు వేయకపోతే పంటలు పండవు అనేటటువంటి ఆలోచన ఒకటి. ఈ సమయంలో తప్పకుండా వాతావరణం అనేటటువంటిది 3 కాలాలు సమాంతరంగా ఉంటాయి. ఎండ సమాంతరంగా ఉంటుంది, వర్షం సమాంతరంగా ఉంటుంది, చల్లదనం కూడా సమాంతరంగా ఉంటుంది. మీరు వాతావరణాన్ని ఎప్పుడైనా గమనిస్తే అది ఒక్క కాలమే ఎందుకు ఉంటుంది? ఇది నాట్లు వేసే సమయం కాబట్టి, పొలానికి వెళ్ళేటటువంటి సమయం కాబట్టి, రైతులు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మాసం కాబట్టి, ఈ మాసం దాటితే మళ్ళీ వర్షాకాలం, పూర్తిగా వర్షాకాలం మారిపోతుంది. నాట్లు వేద్దామన్నా కూడా పంటలు పండనటువంటి సమయం. కాబట్టి ఇది రైతులకు చాలా అరుదైనటువంటి మాసం. కాబట్టి అందుకే కొత్తగా పెళ్లికి మాత్రమే చెప్పారు తప్ప 5 సంవత్సరాలు గడిచిపోయింది పిల్లలు ఉన్నారు అంటే అలాంటి వారికి ఏమీ చెప్పేటటువంటి అవకాశాలు లేవు. కేవలం ఈ యొక్క ఉద్దేశంతోనే
ఆషాఢ మాసం అనేటటువంటి ప్రధాన మాసంగా రైతులకు ఒక పండగల నాట్లు వేసుకోవడానికి ఒక అవకాశంగా ఉన్నటువంటి మాసమే ఈ ఆషాఢ మాసము అని పేరు. కాబట్టి ఇందులో ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి అందుకే కొన్ని తరహాలో పెద్దలు చెప్పినటువంటి సూచికలు పాటిస్తే మన సనాతన సాంప్రదాయం బాగుంటుంది. అందులోనూ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి, గుప్త నవరాత్రులు, అలాగే ఆషాఢ మాసంలో ఎన్నో రకాలైన క్రతువులు ప్రారంభమవుతాయి. కాబట్టి అందుకే కొన్ని నిషిద్ధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి జంట దూరంగా ఉండాలంటే మీరు అన్నట్టు చాలా కష్టతరమైనటువంటి పనే. కాకపోతే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకునేటటువంటి అవకాశాలు అప్పట్లో ఉండేవి. ఇప్పుడంటే ఆ లైఫ్కి ఈ లైఫ్కి పూర్తి డిఫరెంట్ ఆఫ్ లైఫ్. అప్పుడున్న కల్చర్ వేరే, ఇప్పుడున్న కల్చర్ వేరే. అప్పుడు ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, కూలర్లు లేవు, ఏమీ లేవు. కాబట్టి అప్పుడు డెలివరీ అయ్యేటటువంటి సమయంలో ఇబ్బందులు అవుతాయి అనేటటువంటి సూచిక ద్వారా ఈ నియమాన్ని పెట్టారు. కానీ ఇప్పుడున్నటువంటి సమయంలో అంటే రైతుల పంటలు పండించేటటువంటి విషయాలన్నీ తక్కువైపోయాయి. బిజినెస్లు, ఆదాయాలు, అలాగే ఈ రకమైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు చాలా పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. కొంతమంది పల్లెటూరులో ఇప్పటికీ కూడా అలాంటి వ్యవహారాది సాంప్రదాయాలు తప్పకుండా పెట్టేటటువంటి వారు. కాబట్టి పల్లెటూరులో కొన్ని నడుస్తున్నాయి. సిటీలో కూడా కొంతమంది ఆ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆషాఢ మాసం వచ్చింది అత్తా కోడలు ఒక దగ్గర ఉండకూడదని చెప్పేసి కోడల్ని పుట్టింటికి పంపించే సాంప్రదాయం ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి నియమాలు ఎక్కువగా పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చారు, తర్వాత జాబులు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, బిజినెస్ చేసేవారు ఎక్కువైపోయారు. కాబట్టి అలాంటి నియమాలు కొంతమంది పాటించటం లేదు. అది పూర్వపు పద్ధతిలో అలనాటి కాలంలో ఇలా ఉండేది. అదే ఆచార వ్యవహారంగా మారింది. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. అంతే తప్ప దీనికి పెద్ద రీజన్స్ లేదా ఇలా కలిస్తే ఏదో ఇబ్బంది అవుతుంది, ఏదో ఆ దోషాలు అవన్నీ ఏమీ లేవండి. అవన్నీ భయభ్రాంతులు చేయడానికి. ఎందుకు భయభ్రాంతులు అంటే మీన్స్ భయపెడితే కానీ వినేటటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండేవాళ్ళు కాదు. మనకి ఏ శాస్త్రమైనా గుర్తుపెట్టుకోండి, ఏ సాంప్రదాయమైనా ఏదైనా కూడా భయాన్ని జోడించి పెడితేనే నమ్మేటటువంటి సాంప్రదాయాలు అప్పట్లో ఉండేవి. లేదంటే నీకు ఇది అయిపోతుంది లేదా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు జరుగుతాయి అంటేనే ఆ వ్యక్తి చేస్తాడు. లేకపోతే భయమే లేకపోతే, ప్రతి ఒక్క దానికి భయం లేకపోతే దేన్ని లెక్క చెయ్యరు. అందుకే కొన్ని భయాన్ని జోడించి చెప్పారు, కొన్ని సాంప్రదాయాన్ని జోడించి చెప్పారు, అలాగే కొన్ని సైన్స్ని జోడించి కూడా చెప్పారు. అన్నింటినీ జోడిస్తేనే మన సనాతన సాంప్రదాయమైంది. ధర్మము, ఆచారాలు, వ్యవహారాదులన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసం అందుకే ఇంత ప్రాధాన్యతగా నిలిచిందమ్మా. ఓకే, అటు వాతావరణం గురించి కానీ, అటు ఏంటంటే సంబంధాలు, మానవ సంబంధాలు మెరుగుపరచడంలో కానీ, పని పట్ల ఆ ఇంట్రెస్ట్ కలిగించడంలో కానీ ఇవన్నీ కూడా దూరంగా పెట్టారు అన్న వాస్తవికంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.